చూపించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్ గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్ గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ కానీ అదేవిధంగా దాంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్